బీజేపీ ఖాతాలో పడింది అనుకున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అనూహ్య రాజకీయ పరిణామాలకు కేంద్రంగా మారింది. ఓవైపు 4 సభ్యుల చేరికతో తాము మ్యాజిక్ ఫిగర్ కు చేరుకున్నామని కమలనాథులు ప్రకటించగా అంతా సెట్ అయింది. ఈ తరుణంలో కరీంనగర్ మేయర్ స్థానం దక్కించుకుంటామని మంత్రి పొన్నం ప్రకటన చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ ఉన్నాక కాంగ్రెస్ ఎలా మేయర్ స్థానం దక్కించుకుంటుంది అనే అంశంపై హాట్ చర్చ సాగుతోంది. అసలు మంత్రి ప్రకటన వెనుక ఆంతర్యం ఏంటి? తెర వెనుక జరుగుతున్న రాజకీయ సమీకరణాలేంటి? హస్తం పార్టీ అనుసరించబోయే వ్యూహం ఏంటి? మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మరీ ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న రాజకీయాలన్నిటి ఒక అనూహ్య మార్పులకు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాజకీయాల్లో ప్రతి గంటకు ఒకసారి వస్తున్న చేంజెస్ అనేవి ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ మేయర్ స్థానాన్ని తాము కైవసం చేసుకున్నామని చెప్పేసి మొన్న ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పారు. నిన్న మధ్యాహ్నం ఒక ప్రకటన చేశారు, నిన్న సాయంత్రం మరో ప్రకటన చేశారు. అయితే గంటకు బీజేపీ వైపు నుంచి వస్తున్న ప్రకటనలు మాత్రమే ఒక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కానీ అధికార పార్టీ ఏం చేస్తుంది? అధికార పార్టీ బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లు, ఫార్వర్డ్ బ్లాక్ అందరూ కలిసి కుమ్మక్కయ్యారు. బీజేపీ నుంచి అధికారాన్ని దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పేసి నిన్న బండి సంజయ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ అనేవి ఒక కలకలం రేపాయని చెప్పవచ్చు. ఎందుకు అనంటే బీజేపీకి మేయర్ స్థానం దక్కుతుందని చెప్పేసి అందరూ భావించారు. 4 ఇండిపెండెంట్లు వచ్చి అందులో చేరారని చెప్పేసి బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఎక్సాఫిషియో ఓట్ సాయంతో 35 మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంది. బీజేపీ ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. ఇంకో 6 టచ్లో ఉన్నారని చెప్పేసి బీజేపీ నుంచి విడుదలైన ప్రకటనతోటి అంతా కూల్ అయిపోయింది. అంత వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. బీజేపీకి సంబంధించిన సభ్యుడు మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడమే తర్వాయి అని అందరూ భావించిన తరుణంలో రాత్రికి రాత్రే ఒక్కసారిగా పరిణామాలు చేంజ్ అయ్యాయి. జిల్లాకు చెందిన 2 మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం రంగంలోకి దిగారనేది ప్రస్తుతం ఉన్న సమాచారం. వాళ్ళిద్దరు రంగంలోకి దిగిన తర్వాత పొలిటికల్గా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. బీజేపీ శిబిరంలో కూడా ఒక కలకలం రేగుతుందనేది అయితే మా బండి సంజయ్ మాటలను బట్టి అర్థమవుతూ ఉన్నది. అయితే ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఒక తెలియని ఉత్కంఠ అయితే నెలకొన్నది. ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు కనుక చూసినట్టయితే ఇండిపెండెంట్లు అందరూ కూడా నిన్న చేరిన బీజేపీ రెబల్ అభ్యర్థి మినహా మిగిలిన ఇండిపెండెంట్ అంతా కూడా అధికార పార్టీ ఏర్పాటు చేసిన క్యాంపులోకి చేరినట్టు తాజా సమాచారం. ఈ క్యాంపులో ఇంకెంతమంది ఉంటారు, అధికార పార్టీ క్యాంపుకు సంబంధించి ఇంకెంతమంది అవసరం, బీజేపీ నుంచి కూడా ఎవరైనా చేరుతారా, ఉన్న ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరూ పూర్తిగా ఒక గూటి కిందకి చేరినట్టేనా, అధికార పార్టీ వీళ్ళందరి సాయంతో ఎలా మేయర్ని కైవసం చేసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తి నెలకొన్నది. అయితే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాకుండా బీజేపీ నుంచి కానీ అటు ప్రజల నుంచి కానీ ఎటువంటి అపవాదు రాకుండా అపవిత్ర పొత్తులు అని కామెంట్లు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఒక సరికొత్త వ్యూహానికి తెరతీసిందని చెప్పవచ్చు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని రంగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందనేది సమాచారం. ఇండిపెండెంట్ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్కు 14 మంది సభ్యులు ఉన్నారు, బీఆర్ఎస్కు 9 మంది సభ్యులు ఉన్నారు, ఎంఐఎం 3, ఇండిపెండెంట్లు 10 మంది సాయంతో మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం ఉంది. 2 ఎక్సాఫిషియో మెంబర్లు కూడా ఉన్నారు. గంటకు రాజకీయ మార్పులు అనేటి చేంజ్ అవుతుండటంతో ఒక సర్వత్రా ఒక హాట్ టాపిక్గా మారింది. మరోవైపు మెట్పల్లి మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో ఒక చిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కలిసి ఇండిపెండెంట్ సాయంతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. అక్కడికి సమాన స్థాయికి అయితే 2 చేరుకున్నాయి. అయితే ఎక్సాఫిషియో ఓటు కీలకంగా మారింది. అక్కడ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్సాఫిషియో ఓటు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది కాంగ్రెస్కు. అక్కడ వాళ్లకు వేసేది లేదని చెప్తున్నట్టుగా సమాచారం. ఒకవేళ సంజయ్ కనుక మద్దతు ఇవ్వకపోతే అక్కడ బీజేపీ వైపు మున్సిపల్ చైర్మన్ దక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇటు కాంగ్రెస్ కూడా ఆయన ఓటు కనుక దూరంగా ఉంటే మాత్రం అక్కడ డ్రా తీయాల్సిన అవసరం అయితే నెలకొన్నది. అటు రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి రాయకల్ మున్సిపాలిటీలో ఎవరో ఒకరికి కీలకంగా ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్కు మున్సిపల్ చైర్మన్ ఇస్తుందనేది ఒక తాజా సమాచారం ఉంది. ఇటు జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించి నిన్న అక్కడ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ చేతులు ఎత్తేసినట్టే విధంగానే మాట్లాడిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ సాయంతో జమ్మికుంట మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు ఉదయం జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే చైర్మన్లు, మేయర్ల ఎన్నిక వరకు ఫలితాలు ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇంకా ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అనూహ్య ఫలితాలు ఏమైనా ఉంటాయా, అనూహ్యమైన మార్పులు ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా, కీలక మార్పులు ఏమైనా రాజకీయంగా కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మరింత కీలకంగా మార్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కరీంనగర్ మేయర్కు సంబంధించి బీజేపీ వైపు నుంచి మరొకరు వస్తున్నారని చెప్పేసి అధికార పార్టీ నుంచి అయితే ఒక లీకులు ఇస్తూ ఉన్నారు. ఆ లీకులు ఎంత మేరకు నిజం, ఆ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉన్నది. బీజేపీ నిన్న ఇచ్చినట్టుగా ఈరోజు ఏదైనా ప్రకటన ఇస్తుందా, ఎటువంటి ఈ సందిగ్ధకు తెరబడాలి అనంటే రేపటిదాకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.